ఎన్బిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారంలో మన గ్రహాలు స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే, శని మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు మిథున రాశి, రవి బుధులిద్దరూ కూడా వృషభ రాశి, కుజుడు మనకి మేషరాశిలో ఉన్నాడు. బుధాదిత్య యోగాన్ని వీరికి అందరికీ కూడా కలగజేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారిగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం మనం చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు కోమాలలో నుంచి బయటకు వచ్చారు. కారు అమెరికాలో కారు అలాగ ఆపితే వచ్చి వెనకాల ట్రక్ గుద్దేసింది. విచిత్రం ఏమిటంటే ఆ కారు నుజ్జయింది, కానీ వాళ్ళకి ఏం కాలేదు సింహరాశి వాళ్ళకి. అయితే ఇన్సూరెన్సులు డబ్బులు ఇవన్నీ రావాలి కదా. సో ఇలా మిక్స్డ్ రిజల్ట్స్ అనేటటువంటివి ఈ సింహరాశికి ఉంటాయి. మరి సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఎవరైతే బైకుల మీద వెళ్ళి యాక్సిడెంట్లు అయినటువంటి వాళ్ళు, కోమాలో ఉన్నటువంటి వాళ్ళు మరి కొంచెం 2 నెలలు అయింది కాబట్టి గుర్తుపట్టడము, మాట్లాడడము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ప్రతి పని కూడా ఆలస్యంగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి స్థలాలు అవన్నీ కూడా అమ్మడాలు జరుగుతాయి. ఏమంటే అసలు బేరాలు లేవండి అనుకునేటటువంటి వాళ్ళు బేరాలు కొనడం అనేటటువంటివి వస్తాయి. అలాగే మీ సోదరుల యొక్క వృద్ధి కూడా, డెవలప్మెంట్ అనేటటువంటిది బాగా జరుగుతుంది. అలాగే మీ యొక్క స్థలాలతో పాటు పోలీసు ఉద్యోగాలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇలాంటి ఉద్యోగాలన్నీ వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా మనకి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర గురు గ్రహ ప్రభావాల వలన ఎక్కడ మిమ్మల్ని అడవిలో వేసేసినప్పటికీ కూడా ధన సంపాదన అనేటటువంటిది మీరు చేయగలుగుతారు. అలాగే కిరాణా వ్యాపారాలు, మరి బట్టల షాపులు, హోటళ్ళు, రెస్టారెంట్లు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీరు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యాపారాలు చేయాలని చూస్తారు. వ్యవసాయ రంగంలో రైతులు బ్రహ్మాండంగా పైకి వస్తారు. అలాగే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా లాంగ్ లీవులు దొరకడము, ఇళ్లకు వాళ్ళు వచ్చి భార్యాపిల్లలతో కొంతకాలం టైంపాస్ చేయడం అనేటటువంటివి జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు చక్కగా మీకు మంచి ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహువుకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.